ఆయన నవరసాల్లో ఎక్కువగా నవ్వించాడు, కదిలించాడు, వణికించాడు. పెద్ద గుమ్మడిగా అంత టాలెంట్ అంటే కుదరదు, ఆవుకిందంత అదృష్టం కూడా ఉండాలి. ఆ కామెడీ టింజ్ అనేది ఒకటి ఉండాలి, దాన్ని బట్టి నటుడు అని తెలిసిపోతుంది. బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఇందులోకి రావటం అనేది ఏనండి, నేను చెప్పాను కదా, టైం వస్తే ఒకటి ఆపలేడు. ఇన్ని సినిమాలు చేశాను, 783 సినిమాలు అయినాయి 38 ఏళ్లలో. అంత ప్యూర్ గా ఎలా మాట్లాడగలిగారు సార్ తెలంగాణ యాస? మరి ఇష్టంటి ధమాకు లేని వాళ్ళందరూ నా తానికి వచ్చి బాబు మోహన్ గారి గురించి, మీ గురించి మంచి మీ అనుబంధం గురించి. డాన్స్ వచ్చు, వాడికి డైలాగ్ చెప్పగలడు, యాక్టింగ్ వచ్చు, 3-4 రకాల విద్యలు ఉన్నాయి వాడి దగ్గర. ఒక యాక్టర్ కి కావాల్సిన 5 క్వాలిటీస్ చెప్పగలుగుతారా? మెయిన్ గుణం ఒకటే గుణం అంటే రెండోది లేదు. ఆర్టిస్ట్ అన్నవాడి నేను చచ్చేదాకా నటించాలి, నేను చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి. 2024లో సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ భావన ఏమిటి? నేను అందరూ నా మీద ఒక పెద్ద బ్యాడ్ టాక్ చేశారండి. మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు సార్? ఏది ఊహించలేదు. ఓకే, ఒకవేళ నాకు ఏది ప్రాబ్లం వచ్చినా మంచిగానే అనుకుంటాను. అబ్బాయి పోయాడు, మీ గురించి మీకు తెలియకపోవడానికి గొప్పతనం అన్నాడు.